ఇగో అసలు ముచ్చట ఏంటంటే తెలంగాణలో ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కదా. ఈ ఎన్నికలల్లా మేము గెలుస్తామంటే మేము గెలుస్తాము, మా పార్టీ గొప్పదంటే మా పార్టీ గొప్పది అని వాళ్ళదైన శైలిలల్లా ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేయబట్టే. అయితే ఈ ముచ్చట గిట్లుంటే టీఆర్ఎస్ పార్టీ ఇక పెద్ద లీడర్ ఉన్నాడు కదా, గదేనుల్లా గా 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు సారు ఏమన్నాడట అంటే, అభివృద్ధి మేం చేసినాం, అభివృద్ధి మాతోటే సాధ్యమైంది, ఈ ప్రాజెక్టులన్నీ మేము కట్టలేదా, దానికంతా మేము పైసలు ఇవ్వలేదా, ఈ తెలంగాణలో ప్రతి ఒక్క పనికి మేమే కదా సాయం చేసింది, మా చేతే కదా వాళ్ళ సాయం దగ్గరికి పోయింది అని హరీష్ రావు సారు మాట్లాడతాను. మరి ఈ తెలంగాణ హైదరాబాద్ ఇక ఉమ్మడి క్యాపిటల్ కాదు, మాది, మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి ఏముంటది, వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం, వాళ్ళకు రాష్ట్రం గురించి ఆలోచించేటోళ్ళు కాదు. వాళ్ళ కథ ఎంతసేపు ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ ఉంటుంది. మీరు చూడలేదా ఎంత జూటా మాటలు మాట్లాడుతుండ్రు. 6 ఐదైపోయినాయి అని లంగ మాటలు చెప్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ నాయకులు. నేను అడుగుతున్న అక్క చెల్లెలను, 6 మొదటిది మహాలక్ష్మి. అక్క చెల్లెలకు 1వ తారీఖు నాడు బ్యాంకులల్లో 2500 వేస్తామన్నారు. పడ్డాయా ఎవరికన్నా? అక్కడ 1 తారీఖు 2500 వేస్తామని ప్రియాంక గాంధీ వచ్చి హుస్నాబాద్ లో చెప్పింది కదా, పడ్డాయా? మరి 6 ఐదైనాయి అంటాడు. మహాలక్ష్మి మహామోసం. రెండవది రైతులకు 15,000 రైతు బంధు, వడ్లకు మక్కలకు 500 బోనస్, కౌలు రైతులకు 15,000 వచ్చినాయి. వాళ్ళకన్నా రైతులకు మోసం. మూడవది మా అవ్వ తాతలకు కేసీఆర్ 2,000 ఇచ్చిండు, మేము రాగానే 4,000 ఇస్తా అన్నాడు. పడ్డాయావా? 4,000 పడ్డాయా? 4,000 మాట దేవుడెరుగు. మధ్యలో జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఎగరగొచ్చిండు. ఇక ఈ ముచ్చట గిట్లుంటే గౌరేలి ప్రాజెక్టు మేము నిర్మించలేదా? గౌరేలి ప్రాజెక్టును 98% మేమే చేసినాం. గౌరేలి ప్రాజెక్టుకు 8 టీఎంసీల నీళ్లు మేమే ఇచ్చినాం. అయినా ఈ 2 పైసలంత పని కాంగ్రెస్ వాళ్ళకు లెక్కన కాంగ్రెస్ వాళ్ళు చేయరావులా? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేస్తలేరు? ఈ పని ఏమన్నా పెద్ద పని? కాలువ తవ్వించి కాలువలోకి వెళ్ళి నీళ్లు పొలాలకు పడగొడితే పని అయిపోయా. ఈ 2 పైసల పని కాంగ్రెస్ వాళ్ళకు చేతనైతే లేదా అని హరీష్ రావు సారు అనబట్టిండుల్లా ప్రచారంలా. ఇంకా ముచ్చట్లేందో ఒకసారి మీరే చూడుర్రి. ఇలా ప్రాజెక్టులు కట్టింది మనం, ఇలా పనులు చేసింది మనం. గౌరవేలి ప్రాజెక్టును ఇదే కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డా అడ్డంకులు తొలగించి 8 టీఎంసీలతో రిజర్వాయర్ను పూర్తి చేశాం. పంప్ హౌస్ పూర్తయింది, నీళ్లు పోయించినాం. గౌరవేలిలా 98% పని అయిపోయింది. ఇక 2 పైసలది అంతే. ఆల్రెడీ పంప్ హౌస్ అయింది, ప్రాజెక్ట్ అయింది, నీళ్లు వచ్చినాం. ఇంత కాలువ తవ్వితే పొలాలకు నీళ్లు వచ్చేదే ఉన్నది. 2 పైసల పని చేత కాదు అవి కాంగ్రెస్ వాళ్ళకు. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టిండ్రు. అయ్యో ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ అని కారం పొడి కొట్టుకుంటా లొల్లులు పెట్టి అడ్డం పడ్డారు. అయినా నేను మా సతీష్ అన్న చెప్తే స్పెషల్ ప్యాకేజ్ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గౌరవేలిలో స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి దాన్ని పూర్తి చేసినాం. ఇలా ఆలోచించారు. ఎక్కడికి ఆగ్రబిడ ఎండ బాగా కొడుతుంది పాపం. గోవిందా గోవిందా అని పాట వచ్చింది విన్నారా ఈ మధ్యలో మీరు? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అన్ని గోవింద అవుతున్నాయా లేవా? రైతు బంధు పడ్డాదే అందరికీ. కరోనా ఉన్నప్పుడు, కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ టైం మీద మీకు రైతు బంధు చేసిండు.